ఆన్లైన్లో కరెంటు బిల్లు కట్టే వారికి అలర్ట్. నాకు తెలిసి ఈ మధ్య చాలామంది అన్ని బిల్లులు ఆన్లైన్లోనే కడుతున్నారు కదా, ముఖ్యంగా కరెంటు బిల్లు కూడా. అయితే తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులకు టీజీఎస్పీడీసీఎల్ ఓ కీలక రిక్వెస్ట్ చేసింది. ఇకపై కరెంటు బిల్లులు టీజీఎస్పీడీసీఎల్ వెబ్సైట్ లేదా టీజీఎస్పీడీసీఎల్ మొబైల్ యాప్లో మాత్రమే చెల్లించాలి అంటోంది. ఈ సమాచారాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. ట్విట్టర్లో ప్రియమైన వినియోగదారులారా, ఆర్బీఐ ఆదేశాల ప్రకారం సర్వీస్ ప్రొవైడర్లు అనగా ఈ ఫోన్పే, పేటీఎం, అమెజాన్ పే, గూగుల్ పే, బ్యాంకులు ఈ జూలై 1వ తేదీ నుంచి అంటే జూలై 1, 2024 నుంచి టీజీఎస్పీడీసీఎల్కు సంబంధించిన విద్యుత్ బిల్లులను అంగీకరించడం లేదు అని తెలిపింది. అందువల్ల వినియోగదారులంతా దయచేసి టీజీఎస్పీడీసీఎల్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ఉంటుంది, దాని ద్వారా మాత్రమే మీ కరెంటు బిల్లులు చెల్లించవలసిందిగా కోరుతున్నాము అని రాసుకొచ్చింది. కాగా గతంలో ఈ విద్యుత్ బిల్లులు గ్రామాల్లోని కరెంట్ ఆఫీస్కి వెళ్ళి కట్టేవాళ్ళం. తర్వాత ఈ సేవ, మీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆన్లైన్ సెంటర్లకు వెళ్ళి చెల్లించడం కూడా చేశాం. ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు విద్యుత్ బిల్లులు సహా ఇతర బిల్లులు ఇంటి వద్ద నుంచే చెల్లించే సదుపాయం ఉంది. ఇటీవల సవరించినటువంటి ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడర్లు ఈ విద్యుత్ బిల్లులను అంగీకరించడం నిలిపివేశాయి. దీంతో ఇప్పటి నుంచి విద్యుత్ బిల్లులు కేవలం విద్యుత్ శాఖకు చెందిన యాప్ల ద్వారా లేదా నేరుగా విద్యుత్ శాఖకు చెందిన ఆఫీసుల వద్ద మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.